జీఎస్టీలు తగ్గించి ధరలు తగ్గించింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అది మాట్లాడరే వీళ్ళు. ప్రతిదీ కూడా ప్రజలకు అబద్ధాలు ఆడి ఈరోజు వాళ్ళ భయభ్రాంతులు చేస్తూ ఈరోజు ప్రజల్ని ఈరోజు ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఫైట్ చేయాలి, ప్రత్యేకంగా వ్యతిరేకం కావాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క నైజాన్ని మీరు తెలుసుకోవాలి. ఇది దేశ వ్యతిరేకమైన చర్యగా నేను భావిస్తూ ఉన్నాను. రెండోది, మా మిత్రుడు నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు మూసీ మీద. మరి నాకైతే అర్థం కావట్లేదు. సేమ్ ఆ రోజు కేసీఆర్ గారు ఏమన్నారు, కాళేశ్వరం ఉంది 60,000 అయిపోతున్నారు, 60 లక్షలు అయిపోతున్నాడు. 60,000 కోట్లతోనే అయిపోయినాయి. 60,000 కోట్లు అయిపోయిన తర్వాత అది దాదాపు 40,000 కోట్లు తీసుకొచ్చారు. అంటే ఎస్కలేషన్. అది 3-4 సంవత్సరాలు చేశారు. మా మిత్రుడు ఏం చేస్తున్నాడు, ముందు 5,000 కోట్లు అన్నాడు మూసి, నిన్న 7,000 కోట్లకు వచ్చేసి స్టార్ట్ కాకముందే 2,000 కోట్లు పెరిగినాయి. ఎస్కలేషన్. అరే ఇంకా స్టార్ట్ అయిన తర్వాత ఇంకెంత పెరుగుతుందో. అది కూడా ఒక ప్రాజెక్ట్ వరకే, మొత్తం కాదు. అది ఏది గౌరీల దాకా కాదు, ఇది ఇక్కడ వరకే 58 కిలోమీటర్లు. నేను రేవంత్ రెడ్డి గారికి స్పష్టంగా చెప్తున్నాను, మీరు నిన్న ఏదో అందరం మీ భారతీయ జనతా పార్టీ ఫస్ట్ నుంచి చెప్తా ఉంది, మీ మూసీ ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు, మూసీ క్లీన్ చేయాల్సి ఉంది. మన విశ్వేశ్వరరెడ్డి గారు మాట అన్నారు, మూసీ క్లీన్ చేయాలంటే ఎవరు వ్యతిరేకం కాదు, కానీ మూసీలో పడే నీళ్ళని మీరు ఎట్లా ఆపుతారు, మూసీలో పడేటటువంటి ఒక డ్రైనేజీని మీరు ఎట్లా ఆపుతున్నారు, అవి ఎక్కడ మీరు ఆపి ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కడుతున్నారా అనేది మా ప్రశ్న. అది భారతీయ జనతా పార్టీ అడుగుతూ ఉన్నది. మూసీ క్లీనింగ్ జరగాల్సి ఉంది. ఎవరు కూడా ఆ వాసనకు అక్కడ ఉండాల్సినటువంటి అవసరం లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే మాట చెప్తా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ మా రాష్ట్రాల్లో కూడా మేము ఆ రోజు నేను మీడియా ముందు చెప్పాను, లండన్లో కానీ థేమ్స్లో ప్యారిస్లో సియాన్ నదుల పక్కన పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టి ఉన్నారు. తప్పేం లేదు, కట్టారు, మనం కూడా కట్టవచ్చు. కానీ మీరు 51 ఫీట్లో 50 మీటర్లో ఒక బఫర్ తీసుకున్నారు, బఫర్ జోన్. అది అవసరం లేదు నేను అంటున్నాను. ఏమీ కాదు, ఫ్లడ్స్ వచ్చినా కూడా ముందుకు పోయేటటువంటి అవకాశం ఉంది. నక్రేకల్ డ్యామ్ దాకా మీకు నీళ్లు పారేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ మీరు ఈ ఒక 50 మీటర్ల బఫర్ జోన్ పెట్టేసి అక్కడ ఉన్న ఇల్లు కూడా కొట్టి లీగల్గా ఇల్లు కూడా కొట్టినటువంటి పరిస్థితి వస్తుంది ఈరోజు అక్కడ. కాబట్టి అది అవసరం లేదు. నేను ఇది గాంధీ స్టాచ్యూ కట్టాలంటే అన్ని ఎకరాలు 100 ఎకరాలు కావాలా మీకు? పేద సిటీ మొత్తం కనబడటానికి గాంధీ గారి పైన బొమ్మ పెడతారు. అంటే సిటీ చూడడానికి అందరు గాంధీ గారి దగ్గర పోయి సిటీ చూసి కింద దాటానికి మా ఇల్లుని పోవాలా? విఘ్నేశ్వర కాలనీ విల్లాస్ ఉన్నాయి అక్కడ, అది కూలగొట్టే ప్రమాదం ఉన్నది. లీగల్గా వాళ్ళు పర్మిషన్ తీసుకొని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కట్టుకున్నారు వాళ్ళు. అది మాకు కూడా మూసీని నుంచి చేయాలి, క్లీన్ చేయాలి. దానికి ఒక పద్ధతి ఉంటుంది. సాబర్మతి మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు.